నాన్న. ఇప్పుడు మార్ధవోరు, మార్ధవ అంటే ఏంటో చూద్దాం నాన్న. ఏంటన్నా ఒక్క నిమిషం. 4వ నామము మార్ధవ. మార్ధవ అంటే మార్ధవోరు ద్వయాన్విత అని నామం ఉంది కదమ్మా. మార్ధవోరు ద్వయాన్విత అంటే పరమ సుకుమారము, పరమ సుకుమారమైనటువంటిది అంటే కరుణా స్వభావము కలది. సకల సౌందర్య రాశి అన్న అర్థమును కూడా తీసుకోవలెను. కరుణలో గాని సౌందర్యంలో గాని ఏమో ఆ తల్లి కరుణలో గాని సౌందర్యంలో గాని ఆమె మార్ధవ. పరమ సుకుమారము అన్నారు. సుకుమారం వేరు, పరమ సుకుమారము వేరు. ఏమ్మా మీకు ఉదాహరణగా చెప్తే తెలుస్తుంది. ఎందుకంటే సుకుమారం ఏమిటి స్వామి? పరమ సుకుమారము అన్నారు. చిన్నప్పుడు పిల్లలు ఎలా ఉంటారు? పరమ సుకుమారంగా ఉంటారు. 6 నెలలు అయితే మన ఒళ్ళో వచ్చి మన నెత్తి మీద కూర్చుంటాడు, ఎగిరిపోతూ ఉంటాడు. అది సుకుమారము. ఏమ్మా మనం ముద్దు పెట్టినా మన ముద్దు వాడు బుగ్గ మీద కనిపిస్తుంది. ఎర్రగా ఉంటాడు వాడు, మళ్ళీ ఎర్రగా అయిపోతాడు. సుకుమారం అలా ఉంటుంది. పరమ సుకుమారము పుట్టంగానే ఎలా ఉంటాడు? రక్తంతో ఉంటాడు, సుకుమారంగా ఉంటాడు. అమ్మో చెయ్యి ఇలా అన్నా కూడా ఏమైపోతుందో, విరిగిపోతుందా అన్నట్టుగా సుకుమారము. ఇది స్థూలంగా ఒక ఉదాహరణ. అమ్మవారు ఆవిడ పరాలు ఆమె భావము అభావము భావంగా వచ్చినప్పుడు పరమ సుకుమారంగా వస్తుంది. కరుణతో వస్తుంది. ఎంత కరుణ ఉంటే ఈ 14 లోకాలు ఆమె కన్నది. ఆమె పరమస్థానంలో ప్రథమ స్థానంలో ఉంటూ బిందువులో అండపిండ బ్రహ్మాండాలని ఎంత అందంగా అందమైన సృష్టిని చేసిన వాళ్ళు అందంగా ఉండరా? చెప్పమ్మా. ఈ అందము ఇప్పుడు విగ్రహం ఉందమ్మా. అందం ఎక్కడుంది? ఇప్పుడు ఒక శిల్పి ఏనుగుని తయారు చేశాడు. హ్యాండీక్రాఫ్ట్స్కి వెళ్తారు కదా, గంధపు చెక్కలతో ఎంత అందంగా ఉంటాయంటే ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుందాం అంటే. అవునా? నాకు కొన్ని హాబీస్ ఉన్నాయి, నాకు ఇష్టం అటువంటివి. మనం ఎక్కడ కొంటామమ్మా? ఎంత జంట అంటే 18,000 అంటాడు, 30,000 అంటాడు. మనం అంత లేదు కదా మనకి, అమ్మదే. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే అందము ఏనుగులో లేదు, చెక్కిన బొమ్మలో లేదు, చెక్కిన వాడిలో ఉంది. పరమ సుకుమారము. ఎంత సుకుమారంగా చెక్కాడండి. అబ్బో ఇలా ముట్టుకుంటేనే చెక్క విరిగిపోయేట్టుగా ఉంది, కానీ అచ్చు ఏనుగులా ఉందండి, సుకుమారంగా ఉంది అన్నావే, అది సుకుమారము. భావం ఎలా ఉంది శిల్పిది? పరమ సుకుమారం. సో అందం ఎక్కడుంది అంటే బొమ్మను పగలగొడితే అందులో ఏం అందం కనిపించదు, భావమే కనిపిస్తుంది. అది పరమ. ఆ మొదటి ఆలోచన సృష్టి చేయాలనేదే పరమ. మార్ధవ అంటే అది అన్నమాట. అంత సుఖం. అందుకే ఆవిడ కరుణ. అక్కడే కరుణ అనేది కూడా అమ్మా. మార్ధవరు కరుణ సౌందర్యంగా సృష్టి చేసింది శిల్పి ఆమె. నీలో వచ్చి కూర్చుంది అంటే నీకు అందమైన భావాలు ఇచ్చింది, అందమైన ముఖం ఇచ్చింది, అందమైన ఆకృతి ఇచ్చింది, అందమైన పనులు చేయిస్తుంది. ఆమె పరమ సుకుమారము. ఆమె ఆత్మగా నీలో కూర్చుని ఉన్నది. అందుకే నువ్వు అంత మెరిసిపోతున్నావు. అదే అందం అంటే. అలా చూడాలి ఒక మనిషిని చూస్తున్నప్పుడు. అవి దాని వెనక ఉన్నవి, శరీరం వెనక ఉన్నవి చూడాలి నాన్న. అది అందుకే కదా గురూజీ జ్ఞానము అంటే నైపుణ్యము. అదే కదా నైపుణ్యం. విద్య అంటే నైపుణ్యము, మాయ అంటే స్కిల్స్. ఆమె ఎంత ఎంత గొప్ప ఆమె. మా ఆఫ్టర్ అమరశిల్పి జక్కనని చూసే మురిసిపోతున్నామే. ఎంత సృష్టి చేసిన ఆ శిల్పి ఎవరు? ఎంత సుకుమారమైన తల్లి. కరుణ. ఏమా ఆమె. వీళ్ళు మనుషులు ప్రాణము లేని బొమ్మల్ని చెక్కుతున్నారు. అమ్మవారు అందమైన ప్రాణముతో ఉన్న బొమ్మల్ని చెక్కుతుంది.
అరుణ కరుణ అని అలా అర్థం చేసుకోండి అని చెప్తున్నాడు ఈ నామంలో. ఆమె భావం అంత సుకుమారంగా ఉంటాయి. కొందరు మనుషుల్లో చూడండి, వారు ఎంత సుకుమారమైన భావాలు, నువ్వు ఎంత అరిచినా తిట్టినా కూడా రియాక్ట్ కాదు. పాపం అలా అమాయకంగా చూస్తూ ఉంటారు. మనకే మళ్ళీ అనిపిస్తుంది, సారీ అనవసరంగా తిట్టాను. ఆమె కరుణ, ఆ తిట్టిన వాడు చూడండి అంత జాలిగా కరుణగా చూస్తారే, ఆ కరుణ వీళ్ళలో కూడా వచ్చేస్తుంది, పక్క వాళ్ళలో కూడా. వీడు ఏడ్చే పరిస్థితి వస్తుంది. అబ్బా ఏందమ్మా బాబు, నీ అతి మంచితనంతో నన్ను ఏడిపిస్తున్నావు. కరుణ అంటే అది. అర్థమైందమ్మా? సో ఈ అందమైన బొమ్మలు, ప్రాణంతో ఉన్న బొమ్మలన్నీ కూడా ఆ సౌందర్య రాశి, ఆ తల్లి, మన అమ్మవారు అంత అందమైన తల్లి. ఏమ్మా, ఆమె భావం ఎంత అందంగా ఉంది సృష్టి, మరి ఆమె కూడా అంతే అందంగా ఉంటుంది. మరి సౌందర్య రాశి మరి ఆవిడ, అవునా? గుణాల రాశి. గుణాలకే ఇలా ఉండాలి సత్వగుణం, ఇలా రజోగుణం ఉండాలి, ఇలా తమోగుణం ఉండాలి మనుషుల్లో అని ఆమె గుణాల్లో కూడా రాశియే. ఆలోచనల్లో కూడా నీకు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు నన్ను తలుచుకో, నీలో నీవుగా ఉండు అని ఒక రహస్యాన్ని కూడా, శ్రీ విద్యా రహస్యాన్ని నీ హృదయంలో ఆత్మగా ఆమె వచ్చి కూర్చుంది, నిన్ను ఓదార్చడానికి కూర్చుంది. అంతేగా, ఎవరు ఓదార్చినా ఓదార్చకపోయినా చివరికి ఆ తల్లియే నిన్ను ఓదారుస్తుంది. అదే తల్లి ఒడి అంటే. అంతేగాని ఎక్కడో ఒళ్ళో పోయి పడుకోవటం కాదు, అమ్మ ఒళ్ళో పోయి. చూడండి, ఒంటరిగా ఉన్నప్పుడు మనకు తెలియకుండా ఎంతో వేదాంతము, వైరాగ్యం, అవునులే పోతే పోయింది నా కర్మ ఇంతే అని మనమే సమర్థన చేసుకుంటూ ఉంటామే, అనాలిసిస్ చేసుకుంటామే, మళ్ళీ ధైర్యంగా ఉంటాం, కళ్ళు తుడుచుకుంటాం. అవునా? ఈ ధైర్యం అంతా ఆ ఆత్మ నుంచి వస్తుంది. అందుకే నీ గోడు వినేవాడు నీ ఆత్మే. ఆ ఆత్మయే సౌందర్య రాశి, ఆమెయే మాధవ. అలా అదన్నమాట చెప్తున్నాడు. అంతేగాని ఎవరి దగ్గర 10 మంది దగ్గరకు పోయి మా గోడు చెప్పుకుంటే మనకేదో తేలిక అవుతుందని చెప్పుకుంటున్నామండి. ఏమవుతుంది తేలిక, మళ్ళీ ఇంకా బరువు ఎక్కువ అవుతుంది. ఇంకో 4 మాటలు వాళ్ళు అందులో కలుపుతారు. అంతేగా, 5 కిలోలు తీసుకెళ్తే 10 కిలోలు చేసి ఇంటికి పంపిస్తాడు. అంతే కదా. నీ భర్త సరిగ్గా లేకపోతే వదిలేయమ్మా, డైవర్స్ చేసేయి, ఇంకో పెళ్లి చేసేసుకో, ఏదో సలహాలు అన్నీ ఇస్తారు. మరి అవన్నీ ఇంకో 5 కిలోల బరువేగా మనకి. నేనేదో సమయ పరిష్కారం చూపిస్తామంటే నీ దగ్గరకు వస్తే నువ్వేంటమ్మా మొత్తానికి దూరం చేసి పడేస్తున్నావు, చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకంగా చెప్తున్నావు. అవునా? రాముడేమో చూసిరా నాయనా, ఇవో ఈ యొక్క ఇది ఇచ్చిరా, ఈ ఉంగరం ఇవో గుర్తుపట్టకపోతే అని చెప్తే ఆయన అక్కడ పోయి ఏం చేశాడు, లంకంతా దహనం చేసి వచ్చాడు. మళ్ళీ ఆయన కోపానికి ఆయన్నే శాంతించాడు. మార్ధవ, అమ్మో నా తోకతో లంకంతా తగలెట్టాడు, చివరికి మళ్ళీ సీతమ్మ వారు అశోకవనం కూడా తగలబడిపోయిందా, సీతమ్మ వారు ఉందా లేదా అని మళ్ళీ అక్కడ పరిగెత్తాడు. అవునమ్మా, ఇలానే ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, కోపం ఎలా ఉంటుందంటే తర్వాత పిల్లల్ని కొట్టేసామనుకో, వాడు పడిపోయాడు అనుకో, నీకే గుండె ఒక్కసారి చల్లబడిపోతుంది, ఉన్నాడా పోయాడా అని. అటువంటిదన్నమాట మార్ధవ అంటే ఏంటంటే. అందుకే అమ్మవారు ఏంటంటే కరుణ అన్నారు. ఈ నామము మనం రోజు జపం చేస్తే నీలో ఎప్పుడు కూడా ప్రేమయే నిలుస్తుంది. అప్పుడు కోపము తగ్గిపోతుంది, అనగారిపోతుంది, నీవే అమ్మమూర్తి అవుతావు అని ఆ లక్షణం నీకు ఇస్తుంది. నిండుగా నీలో నిండిపోయి ఉంటుంది. అప్పుడు నీకు ఎవరు ఎన్ని మాటలన్నా నవ్వుతూ ఉంటావు. అవునా? చిరునవ్వు ఎక్కడి నుంచి వస్తుంది? పెదాల నుంచి రావట్లేదు. ఇగో ఈ మార్ధవో నుంచి వస్తోంది. ఆనందం ఎక్కడి నుంచి పుడుతోంది? అది చెప్తున్నాడు అన్నమాట. నీ జీవితం ఆనందంగా వెళుతోంది అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం? వస్తువుల్లో నుంచి వస్తుందా? ఏనుగు బొమ్మ కథ చెప్పానే, పగల కొడితే అందులో కనిపించింది ఆనందం. లేదండి, నా మనసులో నాకు అలా అనిపించిందండి, ఏనుగు బొమ్మ అందంగా ఉందని. ఉండమ్మా నేను చూస్తానని చెప్పి ఏనుగును పగల కొడితే నీ అందంగా అనిపిస్తుందా? అది రహస్యం. భావాలతో, ఆలోచనలతో, సౌందర్యంతో, ఆనందంతో, ఇవన్నీ హృదయంతో చేసేదే సంసారం అని ఒక విషయం మనకు తెలిసింది కదా. స్థూలంగా కాదండి. మా ఫ్యామిలీ మెంబర్స్ 5 అండి, అది కాదు, వస్తువు కాదు. 5 మంది కానీ 10 మంది కానీ ఎలా నడుస్తుంది? సంతోషంగా నడుస్తుంది. ఎక్కడుంది సంతోషం? నువ్వు చూసావా? లేదు చూడలేదండి. మేము సంతోషంగా ఎలా చెప్తున్నావు? నువ్వు చూడనిది నువ్వు ఎలా చెప్తున్నావు? అంటే ఏంటంటే భావాల్లోనే సృష్టి జరుగుతోంది అని నువ్వు తెలుసుకో నాయన. మార్ధవు అంటే ఇది ఇలా తెలుసుకుని నా దగ్గరికి రా నాన్న అంటోంది అమ్మవారు.
అర్థమైందా? మాంస ముద్దలు శరీరాలు కావు ఏమ్మా, భావాలతోనే సంసారం నడుస్తుంది ఏమ్మా. ఆలోచనలతో సంతోషంతో ఎలా నడుస్తుంది అంటే నీ హృదయంలో ఇవన్నీ మార్గవు. సంసారం ఉంటుందమ్మా. ఇష్టత ఎలా వస్తుంది? భర్త దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడాలి అనేది ఇష్టం నీలో కలగాలి, వాళ్ళలో కలగటం కాదు. వారు చెప్తే నువ్వు వెళ్తాం కాదు. నీ అంతటా నీకు పుట్టి నువ్వు వెళుతున్నావు, నీ అంతటా నీకు పుట్టి నీ పిల్లల దగ్గర తీసుకుంటున్నావు. మార్పువు, కరుణ, సౌందర్యం. సో సంసారం ఎలా ఉంటుంది అంటే ఈ సర్వ సృష్టి కూడా ఏంటి, ఈ బంధముతో పాసముతో కట్టిపడేసింది అమ్మవారు మాయ. ఇందులోంచి తప్పించుకోలేవు అని. అందుకే మనం బంధాన్ని తెంపుకోలేము. అమ్మ దయ ఉందనుకో, దీన్ని జీవ అందాలు, జీవ సౌందర్యాలు, ఈ మార్ధవుని నిన్నేం చేస్తుంది, శాశ్వతం చేయాలి అన్నప్పుడు ఆత్మ సౌందర్యం దగ్గరికి తీసుకొస్తుంది. తానే నువ్వు అవుతావు, నువ్వే తానవుతావు. అది ఎప్పుడు శాశ్వతం నాయనా అని. ఇదే భావాలకి, అంటే ఈ సృష్టి చేయాలనే భావం నాకెలా కలిగిందో నీకు కూడా నాలానే, నీకు నాలో కలిసినప్పుడు నువ్వు కూడా అదే అవుతావు. సవదవం నుంచి అవధవం అవుతావు నువ్వు అని. అంతేగా. తండ్రి ఏదో అనుకున్నాడు కొడుకుని ఐఏఎస్ చూడాలని, నిజంగా అవుతాడు. వాడు రాత్రింబవళ్ళు రిక్షా దొక్కి ఆటో నడిపో ఏదో మొత్తానికి కూతుర్నో కొడుకునో చేసాడు. అయిన తర్వాత నేను ఇదే అనుకున్నాను, అదే అయ్యాను. అవునా? మార్గవు ఇదన్నమాట. ఇలా అర్థం చేసుకోవాలి నామాన్ని. అంతేగాని ఏది పడితే అది మనం సౌందర్యం అంటే ఏనుగు బొమ్మ చెప్పినట్టు ఏనుగు బొమ్మ పగలగొట్టి ఎక్కడి నుంచి సౌందర్యం అని వెతికినట్టు కాదు. స్వామి వివేకానందకి ఇలానే జరిగింది. ఇదే ఈ నామమే. ఒక రాజు దగ్గరికి వెళ్ళి అన్ని ఫోటోలు చెప్తున్నాడు, మాకు ముత్తాత గారు ఫోటో ఇది అని ఆ రాజు చెప్తున్నాడు. ఆ టైంలో 18th సెంచరీలో వివేకానంద వెళ్ళాడు. ఒక బొమ్మ మీద, వాళ్ళ ముత్తాతల బొమ్మ మీద ఉమ్మాడు. ఇదే వచ్చింది, వివేకానందం ఉమ్మాడు. ఇట్లా సంథింగ్ ఏదో జరిగింది, ఒక కథ జరిగింది అక్కడ. ఎక్కడ అవమానం అని బొమ్మలో లేదు. ప్రేమ, గౌరవం నీ మనసులో ఉంటుంది, బొమ్మలో కాదు అని అలా చూపించాడు ఆయన. ఆ రాజుకు అక్కడ చూపించాడు. అప్పుడు వాడు తెలుసుకుంటాడు కరెక్టే అని. ఈ మార్ధవరం అనేది వాడికి ఆ అనుభూతి అవుతుంది, కరెక్టే స్వామి అని. బొమ్మలు ఎన్నన్నా ఉంటాయమ్మా. ఇప్పుడు సినిమా యాక్టర్లు ఎన్నో పోస్టర్లు, ఇష్టం లేని వాళ్ళు ఫ్యాన్స్ ఉంటారు కదా, ఆ హీరో అంటే ఇష్టం లేనప్పుడు ఆ పేడతో కొడతారు. అంత మాత్రం వాడు మొహం మీద పేడ పడింది భావం. అట్లా అన్నమాట. మనం కూడా అంతే కదా, కోపాలు చూపించినప్పుడు, ఆనందాలు చూపించినప్పుడు అట్లా. పిల్లలు వచ్చారు అంటే చాక్లెట్ కొనిచ్చటం, ఐస్ క్రీమ్లు కొనిచ్చటం, ఇలా చేస్తుంటాం కదా అది. సో ఇప్పుడు ఇన్ని ఉదాహరణలు నేను చెప్తున్నాను కదా. ఈ రకంగా ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ భూమి మీద మనం అందరము కూడా మాంసపు ముద్దలతో స్థూలంగా మనం సంసారాలు చేయట్లేదు. పశువులం కాము మనం, పశువులం కామమ్మా. అదే మానవులు అంటే అదనమాట. ఇది జాగ్రత్త అవస్థలో కళ్ళు తెరిచి భావంలో సంసారం చేస్తాం. జంతువులు శరీరమే అంతే కదా. దాని కోరిక పుట్టినప్పుడు మహిళనం, ఆకలి వేసినప్పుడు వేట, దానికి బంధం, మనసు ఇవన్నీ ఉండవు. జంతు స్థితి నుంచి మనం పైకి వచ్చాము. అంటే కరుణ, సౌందర్యము, మార్ధవ ఇవన్నీ నీలో చిగురిస్తున్నాయి. నువ్వు దేవత అయ్యే లక్షణాలు వస్తున్నాయి. నీవే నేనుగా మనం భాషించబోతున్నావు. శ్రీ విద్యని ఆశ్రయించు, నా లక్షణం తెచ్చుకో, మార్ధవ అని. మార్ధవ పరమ సుకుమారమైనటువంటిది, మనసును తెచ్చుకో ఏమా. అంటే కరుణా స్వభావాన్ని తెచ్చుకో, అందరి మీద కరుణ చూపించు. నీ మీదే నీకు జాలి కాదు, అందరి మీద చూపించేదే జాలి, సెల్ఫ్ పిటీ కాదు. నన్ను అందరూ ఓదార్చాలి, నన్ను అందరూ ఏంటంటే అబ్బో అయ్యో నీకు జ్వరం వచ్చిందమ్మా, బంగారు తల్లి ఎందుకు వచ్చిందమ్మా, ఏదో పాడుబడిన జ్వరం, ఇలా కాదు, ఇలా కాదు, సెల్ఫ్ పిటీ కాదు. సకల సౌందర్య రాశి అని అర్థం చేసుకోవాలి. సకల అన్నాడు, మనం కూడా సకల. కరుణ నీ ఇంటి మీద చూపిస్తే కాదు, అందరి మీద చూపించేది కరుణ. కరుణం కరుణ. అబ్బా ఆ తల్లి వచ్చిందంటే అన్నం తప్పకుండా వేస్తుందండి మాకు. భవతి భిక్షాం దేహి అని అన్నాం అనుకో, సీతమ్మవారు ఇగో ఇలానే చేసింది. అతి మంచితనం అమ్మవారుగా.
వచ్చిన వాడు రావణాసురుడు అనేది కూడా వెనక ముందు చూసుకోకుండా ఆ లక్ష్మణ రేఖ దాటి వెయ్యమ్మా, నేను ఆ రేఖలో నేను వచ్చి తీసుకోను అంటాడు. ఎందుకంటే వాడికి తెలుసు అక్కడ అది రేఖ వేసాడని, తంత్రం చేశాడని లక్ష్మణుడు. ఆమె దాటింది. కరుణ పెట్టాలి, పాపం ఆకలితో ఉన్నాడనే తల్లి ప్రేమనే పాపం పెట్టుకుని దాటింది, కానీ వాడు ఎటువంటి వాడు అని చూడలేదు. ఆ కరుణ అంటున్నాడు. మార్ధవు అంటే అది తన ప్రాణాన్ని పణంగా పెట్టింది. మరి ఎంత గొప్ప లక్షణం అది. మనమా లేదు పోవయ్యా, పొద్దున్నే బయలుదేరతారు పని పాట లేకుండా అని తిట్టిపోస్తాం. అవునా? ఇంట్లో చెద్దగా ఉన్నా తీసుకెళ్లి వేయటానికి కూడా బద్ధకమే. అవునా? అది ఇక్కడికి ఇప్పుడు ఈ నామము మార్ధవ అనేది అయిపోయింది నాన్న. 5వ నామము అర్థమవుతుంది కదా నాన్న. చూడండి ఎన్ని లక్షణాలు, ఇవన్నీ భావాలని, ఈ భావాన్ని నువ్వు జయించటం, ఇదన్నిటినీ కూడా భావనోపనిషత్ గురుగారి పుస్తకం వస్తుంది, ప్రింటింగ్ లో ఉంది. నభూతో నభవిష్యతి. నేను ఇక్కడ ఉన్నా కూడా నీ దగ్గరే ఉన్నాను, నీ పక్కనే ఉన్నాను. అర్థమైందో? భావంలో నీ పక్కనే ఉన్నాను నేను. అదే సూక్ష్మము అంటే అదే. నేను ఈ మాంసం ముద్దతో తయారైన శరీరాన్ని అక్కడికెక్కడ తీసుకొస్తానమ్మా. అందరూ ఎలా ఉన్నారు? ఆకాశంలో తారలు ఇలా విసిరేసినట్టు ఉన్నారు. అవునా? ఆన్లైన్ లో నేను రావాలి అంటే భావంలోనే వస్తాను. అబ్బా గురువు గారు మా పక్కనే ఉన్నట్టు మాకు చెప్తున్నట్టు ఉందండి. ఉందండి కాదు, ఉన్నాను. నీకు తెలియట్లేదు, నువ్వు ఆ స్థితికి ఎదగలేదు. ఎందుకంటే కనిపించేవే నమ్మేవాళ్ళు మీరు, కనిపించనివి నమ్మరు. అదే గురువుల యొక్క గొప్పతనం. అది కూడా సాధన చేశాడు గురువు. భావాన్ని కూడా ఏమిటి భావ రూపంలో కూడా శరీరమే వచ్చి కూర్చుని చెప్తున్నాడు, బోధ చేస్తున్నాడు. అంటే సద్గురువులు అలా చేస్తారు. ఇప్పుడు నాకు కూడా అదేనే జరుగుతోంది. ఇక్కడ అమ్మవారే భావంలో వచ్చి స్థితమై మీకు చెప్తోంది. అంతేగాని ఆవిడేమి కిరీటాలు పెట్టుకుని నా పక్కన వచ్చి ఇలా చెప్పు అలా చెప్పు అని ఏం చెప్పరు. మీరు అనుకున్నట్టు కాదు అది. నా హృదయంలో ఆత్మలోనే వచ్చి కూర్చుంది అనమాట అమ్మవారు. ఆమె చెప్తోంది అంటే గురు రూపంలో చెప్తోంది అని. నా గురువే నా అమ్మవారు. చాలా మహావతార్ బాబాజీ ఆనందఘనం తలుచుకున్నానంటే అమ్మవారు కూడా దర్శనం అవుతున్నారు. నేను గురువు ద్వారా వెళ్ళేవాడిని, డైరెక్ట్ గా అమ్మవారి దగ్గరికి వెళ్ళను. నా గురువు తర్వాత అమ్మవారు. అది నా యొక్క ఇది. ఎందుకంటే గురువే నాకు అమ్మవారు. నేను ఇప్పుడే చెప్పాను కదా, సృష్టి ఎలా జరిగింది. సంకల్పము కార్యము రెండు మరి అమ్మవారి అయినప్పుడు నా గురువు కూడా సంకల్పము కార్యము రెండు ఆయన్నే. మేధా దక్షిణామూర్తి స్వరూపంలో వచ్చారు కదా మరి వారిద్దరు. మరి ఆ స్వరూపమే మా గురువులు. నేను సంకల్పము కార్యాన్ని మా గురువుల్లో అమ్మవారిని అయ్యవారిగా చూసుకుంటూ పూజ చేసుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, నేను అమ్మని పూజ ఎందుకు చేయట్లేదు? చేస్తాను. అమ్మవారిలో కూడా నేను అయ్యవారిని చూస్తాను, అంటే గురువుని చూస్తాను. గురువుకి అలంకారం చేస్తున్నట్టు చేస్తాను నేను. ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది లేదు నాకు, ఆ దృష్టి లేదు. పక్క వాళ్ళకు ఉంటే ఐ పిటీ దెమ్, ఐ రియలీ పిటీ దెమ్. అలా అన్నమాట. ఉరుద్వయ, ఉరువులు అంటే తొడలు. ఏమ్మా? 5వది కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధ ఊరు చెప్పాను. మార్ధ ఊరు, ఉరువులు అంటే తొడలు, అంటే థైస్. ఏమిటి థైస్? మాతృకా వర్ణములలోని అచ్చులలో ఉన్న ఉరువులు అంటారు. ఊని ఉరువులు. ఆ ఆ ఈ ఈ ఈ ఊ అన్నవే ఉరుద్వయము. ఏమ్మా? మాతృకా న్యాసం చేసేటప్పుడు అమ్మవారి ఉరువుల స్థానమునందు ఊలను నశింపజేసి మంత్రభూత మహేశ్వరీయ స్వరూపాన్ని బహిర్యాగంలో పూజ చేస్తారు. అర్థమైందా? ఎంత డిఫికల్ట్ చూడండి ఇది. మళ్ళీ ఇంకోసారి చదివి మీకు అర్థం చేయిస్తాను, ఆశ్చర్యపోతారు. ఉరుద్వయము అంటే జంటలు, 2 తొడలు 2 జంటలు. ఈ సృష్టి అంతా కూడా శివశక్తిమయం కాబట్టి ఉద్వయముతో ఉన్నది. 2 చెవులు 2 కళ్ళు 2 తొడలు 2 కాళ్ళు, ఇట్లా అన్నమాట ఉరుద్వయము.
ఉరుద్వయము అంటే అది అలా చూసుకోవాలి. అంతేగాని అమ్మో డైరెక్ట్ గా మనం భావనలో మామూలు సాహితీపరమైన అర్థం తీసుకోకూడదు అని, తొడలని తీసుకోకూడదు, అలా ఊహించకూడదు. అమ్మవారిని తొడలు చూసుకుంటూ అట్లా కాదు. బహిరి పూజలు అంటే అలా కాదు నాయన. అమ్మవారు మంత్రమహేశ్వరి. ఆ నుంచి పరాశూన్య నుంచి మొదలయ్యే వాళ్ళు ఊ ఉరుద్వయము. ఊ అంటే నాదము తొడల రూపంలో అంటే ద్వయము రూపంలో సృష్టి వస్తోందని, జంటలుగా వస్తోంది సృష్టి అని అర్థం చేసుకోవాలి. ఆ జంటలు మనం కూడా అంతే కదా. ఈ సృష్టి అంతా ఎలా వస్తుంది? తొడల మధ్యలోంచి వస్తుంది. యోని నుంచి ఓ సృష్టి వచ్చింది కదా, పంచదశి. అది ఉరుద్వయము అంటే అదనమాట. మంత్రంలో చూడండి వెదవల్లారా అంటున్నాడు ఆయన కోపంగా. ఉరుద్వయము అంటే అది. అంటే మాతృకా వర్ణములలోని అచ్చులలో ఉన్న అన్నవే ఉరుద్వయము. బహిర్ యొక్క మాతృకా న్యాసం చేసేటప్పుడు, బహిర్ అంటే బయట నువ్వు బహిర్యాగము చేసేటప్పుడు ఆ ఉమా పరానాదము అది పరానాదం. నాదం అక్షరంగా వస్తుంది, వర్ణంగా వస్తున్నాయి కదా. ఊ అన్నప్పుడు టక్కని ఊ అని వచ్చినప్పుడు విగ్రహంలో కానీ ఎక్కడైనా శ్రీచక్రంలో అమ్మవారి ఆ ఉరుద్వయము దగ్గర ఉన్నాను ఊ అని నేను ధ్యానం చేస్తున్నాను, నశింపజేస్తున్నాను. అంతేగాని రక్త మాంసాలతో ఉన్న భావంలో నేను లేను. ఆమె మంత్రమహేశ్వరి. ఊ అంటే అది. ఊ అంటే ఉరుద్వయము అని. సో చేసేటప్పుడు అమ్మవారి ఉరువుల స్థానమునందు ఊలను నశింపజేయాలి. ఊ అని అక్కడ పెట్టాలి. అమ్మా మంత్రభూత మహేశ్వరి స్వరూపం. గురుగారు మామూలుగా మనం సృష్టి క్రమంలో చేసేప్పుడు కళ్ళు చెవులకు వచ్చేది అంటే చెవులు శబ్దస్థానం కాబట్టి ఇది నీవు మన ఏంటి సంహార క్రమంలో ఊలు ఉరుద్వయం అలా ఉరుద్వయము అంటే ఏంటంటే అంతేనా గురుగారు? అంతేనన్నా. ఇప్పుడు ఉరుద్వయము అంటే ఏంటంటే నాదానికి రూపం. అదే నాదానికి రూపం వస్తున్నప్పుడు మనం మళ్ళీ ఆ నాదాన్ని మనం తీసినప్పుడు సంహార క్రమంలో అట్లా మనం చూడాలి నన్ను. అంటే అక్కడ అక్షరాలు మంత్రమహేశ్వరి కదమ్మా, రూపం కాదు. అది కరెక్ట్. ఉరుద్వయము అంటే అనమాట. అలా మనం చేయాలి నన్న. అది ఎందుకంటే కొన్ని నువ్వు మంచి ప్రశ్న వేసావు నాన్న. నేను కొన్ని ఏంటంటే ఎందుకు అమ్మవారు కొన్ని చెప్పనివ్వదు. సృష్టి రహస్యం నాన్న. సృష్టి రహస్యం అన్నమాట. అది మనం మంత్ర దీనిలో తీసుకుంటే సృష్టి రహస్యం. సృష్టి రహస్యం. సో న్యాసంగా చేస్తే నీకు మళ్ళీ పైకి సంహార క్రమంలో నిన్ను మళ్ళీ అమ్మవారు పైకి తీసుకెళ్తుంది. ఈ ద్వయాన్ని నుంచి మళ్ళీ ఏకత్వంలోకి తీసుకెళ్తుంది. పైనుంచి కిందకు వస్తే ఎంత ఉరుద్వయము. సృష్టి అంతా కూడా స్థూల సృష్టి అంతా ద్వయము అని. ఇది ఉరుద్వయము అని ఏమా అని అంటాం కదా. ఈ అలా అంటే మనం బాహ్యంగా అర్థం చేసుకోవడం అంటే ఏం లేదని నాకు తెలియదు గురుగారు అనుకుంటున్నాను. ఆ పాదుకాలను పట్టుకుంటే మనకి ఆ సృష్టి రహస్యము అద్వైతంలోకి ఆ గురువే తీసుకెళ్ళిపోతాడు. గురు పాదుకలండి. నీవు అంత స్థితికి వెళ్ళిపోతే గాని రాదు అని దానికి అలా చెప్తే మీకు అర్థం. అప్పుడు శివ జ్ఞానం వస్తుందిగా. శివుడికి తప్ప తెలియదు అంటే శివ జ్ఞానం మనకు వస్తుందా? శివ జ్ఞానం తెలియడమే అద్వైతము అని అనుకుంటున్నాను గురువు గారు. అనుకోవటం కాదు. ఇప్పుడు నేను చెప్పబోతోంది. ఈ ఉరుద్వయము నుంచి మనం ప్రయాణం చేస్తే త్రిపుటి భంగం అయితే మూడో కను దగ్గర శివజ్ఞాన ప్రాప్తి రస్తు. అహం బ్రహ్మాస్మి అని ఎక్కడ అంటావు? కింద అనవుగా, ద్వయంలో అనవు కదా, అద్వయంలో అంటావు. అవునా? అదనమాట. ఏకంలోకి వస్తావు. ఏమా సృష్టి క్రమంలో మనం ఏంటంటే రెండుగా మనం ఉంటాం. సంహార క్రమంలో మంత్ర మహేశ్వరి కాబట్టి అమ్మవారిలో సాయుధ్యం కోరుకున్నప్పుడు దీన్ని మనం ద్వయాన్ని అమ్మవారు ఏం చేస్తుంది, మళ్ళీ ఆ ద్వయము నుంచి నిన్ను మళ్ళీ షట్చక్రాల్లో నుంచి నేను మూడో కన్ను దగ్గర త్రిపుటి భంగం చేస్తుంది. అదన్నమాట.
అలా పైకి వెళతావు. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు శివ జ్ఞాన ప్రాప్తి వస్తు అంటే శివ సంకల్పం వస్తుంది. అంటే శివ దృష్టి సమదృష్టి అనేది వస్తుంది. కింద రాదు. ద్వయంగానే బతుకుతాం మనం. నేను నువ్వు అంటూనే ఉంటాము. ఇదే ఉరుద్వయము అని. ఈ మనుషులందరూ ఇటువంటి భావనలోనే ఎప్పుడూ ఉంచుతుంది అని. చాలా మన కళ్ళన్నీ కిందే ఉంటాయి. భూమి మీదే ఉంటాయి. ఆకాశం వైపు ఉండదు. అదే చిద్గంగనం వైపు ఆకాశం వైపు ఎవడు చూసాడు? ఎవడు చూడ్డు అని. ఇదే మాయ అని. ఆ మాయ ఉన్నంత వరకు ఉరుద్వయము. ఈ ద్వయ అనేది నీవు నేను ద్వైతము ఉన్నంత వరకు అద్వైతంలోకి నువ్వు వెళ్ళలేవు. ఈ ఈ ద్వైతాన్ని నువ్వు ఉరుద్వయాన్ని మన స్ట్రక్చర్ శాంత స్ట్రక్చర్ ను ఆలోచించిన గురువు గారు నాకు అలా అనిపిస్తుంది ఇప్పుడే. ఈ అనుభూతి 2 కాళ్ళు మనకి విడివిడిగా ఉంటాయి. అదేంటి శక్తి కూటంకి వచ్చేసరికి మనం ద్వైతానికి వచ్చేసామన్నట్టుగా. మన అక్కడి నుంచే మన బాడీ ఇదవుతోంది. కానీ ఆ లోపల జరిగేదంతా క్రియ జరిగితేనే కానీ మనం అక్కడ 3వ కన్ను దాకా వెళ్తే అప్పుడు గాని శివ సంకల్పం జరగదు. అంటే ఆ పాదుకలను పట్టుకుని అలా ద్వారా పైకి వెళ్ళడానికి సంహార క్రమంలో అది. ఇప్పుడు అంటే బాహ్యంగా చూసినా మనకి ఇక్కడ విడిపోయింది. కానీ అక్కడ మనం కలపాలి. ఒకటేగా తీసుకెళ్ళిపోతే పై దాకా తల దాకా పై బ్రహ్మకత్యం దాకా తీసుకెళ్ళడం అనేది అది మామూలుగా కూడా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుందేమో అని అనుకుంటున్నాను. అంతేనన్న. ఇప్పుడు ఇంకా దానికి నేను కొద్దిగా పూత పూస్తాను. దీంతో క్లోజ్ అయిపోతున్నాము. ఇక్కడ ఏంటంటే కాళ్ళు 2 అయినా గమ్యం ఒకటే. 2 కళ్ళున్నా చూపు ఒకటే. అదే అర్థమైందా? ఇక్కడ కానీ ఏంటంటే నడుస్తున్నప్పుడు మనం ద్వైతంలో ఉన్నాము. కానీ అది అద్వైతానికి వెళ్ళడానికి ఇలా వెళ్ళాలి అని చెప్పడం గురుపాదుకాన్ని. అది అదే అందుకే ద్వైతం. ఇప్పుడు ద్వైతము నీకు ఆధారము. అద్వైతాన్ని తెలుసుకోవాలంటే ఈ ఉరుద్వయము నీకు ఆధారం. ఇది లేకుండా నువ్వు ఒకటిలోకి ఎలా వెళ్తావు? మాయ నుంచి నువ్వు సత్యంలోకి ఎలా వెళ్తావు? ద్వైతాన్ని ఇది నశ్వరము ఈశ్వరంలోకి వెళ్ళాలి అన్నప్పుడు నీ 2 కాళ్ళు ఉన్నా 2 కాళ్ళు ఉన్నా గమ్యం ఒకటే. 2 కళ్ళున్నా చూపు ఒకటే. కన్ను మూసి చూడండి ఎలా ఉంటుంది మీకు? అవునా? జంటలుగా ఉంది. సో ఈ ఉరుద్వయము శివాశక్తి ప్రిన్సిపల్ ఎక్కడ ఆగిపోతోంది? శాస్త్రార కమలంలో ఆగిపోతోంది. ఈ అమ్మవారు మూలాధారం దగ్గర నుంచి ద్వయము నుంచి అద్వైతుల వైపు ప్రయాణం చేసినప్పుడు ఆమె అక్కడ అద్వయ అవుతుంది. చాలా ఇక్కడ ద్వయ, అక్కడ అద్వయ కర్ణికలు. చాలా సింపుల్. ఇది నాన్న. ధన్యవాదాలు గురుగారు. బాగుంది. అది ద్వయం నుంచి అద్వయం. నీ ప్రయాణం అంతే కదా సంహార క్రమంలో. సృష్టి క్రమంలో ఇంకా ద్వయాన్ని ఇంకా పెంచుకుంటూ పోతే మాయను పెంచుకుంటూ పోవడం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అమ్మ దయతో ఈ నామముతో మనము తెలుసుకొని ఉరుద్వయము అంటే ఏంటంటే అయ్యో నాకు 2 కాళ్ళున్నా నా గమ్యం ఒకటే కదా స్వామి. 2 గమ్యాల వైపు తీసుకెళ్తుంది ఆ 2 కాళ్ళు. అమ్మా అది అంటే శరీరంలోనే నేను వేదాంతం నాకు తెలుసుకోకపోతే నువ్వు శ్రీ విద్యం అర్థం చేసుకుంటావు అని నామం. ఉరుద్వయ అంటే అదనమాట. ఉరువులు అంటే అది. అమ్మా ఆకాశము మెరుపు. మెరుపు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆకాశం నుంచి వచ్చింది స్వామి. ద్వయ అయింది కదా. ఏకం 2 అయింది. సో ఈ మెరుపుని పుట్టించింది ఆకాశం. మెరుపులు అంటే ఆకాశం నుంచి పుడుతున్నాయి అన్ని. అదే అద్వయ. అది అద్వయం. ఆకాశాన్ని ఖండాలుగా చేయలేం కదా. ఆకాశం ఎలా ఉంటుంది? ద్వయం చేయలేము. మొత్తం నిండి ఉంటుంది. అద్వయ అఖండ అంటారు. ఖండము కానిది. అది కానువ్వు అని. అది అన్నమాట. ఉరుద్వయ అంటే అది నాన్న. సో మాతృక న్యాసం చేసేటప్పుడు అమ్మవారి ఉరువుల స్థానమునందు ఊలను న్యసింపజేసి ఏమా అంటే పైన సదాశివుడు ఆ ఇప్పుడు ఈ అక్షరాలన్నీ ఎక్కడెక్కడ ఎలా అమ్మవారిని చూపించుకుంటే మీరు ఈ అక్షరాలన్నీ ఒక బొమ్మగా గీస్తే అమ్మవారు కూర్చున్నట్టు ఉంటుందని అవి నేను చూపిస్తాను ప్రజ్ఞా విలాసంలో. అవునండి గురువు గారు. అక్కడి నుంచి మొదలు పెడితే అచ్చు అమ్మవారి ముఖం వస్తుంది ఏంటి? మన అర్చన అనుకుంటాను ఏదో పోస్ట్ చేసింది. చుబుకం అమ్మవారిది. గురుగారు అర్చన చేసింది. అలా ఉంటుందమ్మా. అందరికి పంపించారు గురుగారు. సో ఎక్కడ న్యసింపజేయాలి?
ఆహా దాకా ఎలా ఉంటుంది అమ్మవారు గురువు గారు? కింద నుంచి చూపిస్తాను. చాలా ఒక బొమ్మ ఉంటుందమ్మా అది. గూగుల్‌లో కూడా కనిపిస్తుంది. అది మీరు చూడండి. ఉట్టి అక్షరాలు వేయండి. ఊరికే అమ్మవారిని దింపకండి. అలా నశింపజేయాలి. ఊ అన్నప్పుడు ఊహు అన్నప్పుడు ఇక్కడ తొడలు ఉంటాయి కదా! ఉరువులు. మళ్ళీ పైకి ఇంకా ముందుకు వెళ్తుంటాయి సృష్టి క్రమంలో. అంటే పైనుంచి వస్తుంటే నుంచి మొదలుపెడితే ఇగో 50 వర్ణాలు ఎక్కడ చివరికి ఎక్కడ అంతమవుతున్నాయి. మళ్ళీ కింద నుంచి మళ్ళీ అమ్మవారు అనేది ఎక్కడ పోతోంది బిందువు. ఆ రకంగా అమ్మవారు ఉంది అని మంత్రమహేశ్వరిగా ఇందులో నుంచి సృష్టి వచ్చింది అని, ఈ అక్షరమే స్థూలమైంది అని. ఈ అక్షరాలను ఎక్కడెక్కడ పెట్టాలి? ఇప్పుడు కయీలహరయీమని నేను పెట్టాను కదా! ఏ చక్రం దగ్గర ఏం పెట్టాలి? కయే అనేది మూలాధారం దగ్గర పెట్టా. అవునా? అన్నీ చూసుకుంటే 15 అక్షరాలు అక్కడ వచ్చాయి కదా! అలానే మాతృకా వర్ణాలు ఎంతవరకు అమ్మవారి రూపంగా చూడండి. మాతృక వర్ణాలు ఏమిటి? ఆహా దాకా. అంతే కదా! ఆ రకంగా అమ్మవారు ఉంది. దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు ఏమ్మా? సృష్టి క్రమంగా వస్తే ఉ ఊ ఇ ఉ ఊ ఏ ఏ అవుతుంది. ఏ ఏ ఔ ఔ ఇలా అవుతుంది కదా! ముందుకొస్తే. నువ్వేం చేస్తున్నావు? ఆహా దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి వెళుతున్నప్పుడు అన్నప్పుడు నేను తొడల దగ్గర నేను నశింపజేస్తున్నాను. అమ్మవారి దగ్గరలా ఉన్నాను. తర్వాత ఈ వస్తుంది. ఈ తర్వాత వచ్చేస్తుంది అని. బిందువు దగ్గరకు వస్తున్నాను అని ఈ రాకపోకల్ని ఈ మాతృకా వర్ణన్యాసం చేసుకోనాయన. అదే మంత్రమహేశ్వరి అని. దీనికి సంబంధించిన తత్సంబంధమైన బొమ్మలు నేను అతి త్వరలో మీకు నేను పోస్ట్ చేస్తాను. ఎందుకంటే అవి నేను వెతకాలి. గూగుల్ సెర్చ్ చేయాలి. ఎక్కడైనా ఉంటే అమ్మవారి యొక్క మాతృకా వర్ణంతో ఉన్న రూపం. మాతృకా కిరీటి విద్య ఎలా ఉంది? కిరీటంను వేసుకున్నాడు గురువుగారు. కానీ అక్షరాలు అక్కడ కయ్యిహిలరీం, అసకహలరీం, సకలరీం అని అక్కడ ఆ కిరీటంలో 3 వరుసల్లో పెట్టేసేది. అట్లా అన్నమాట. అంటే ఈ రకంగా చూస్తే ఒక ఆకారం గీస్తే ఇప్పుడు చుక్కలు మీరు ఎలా వేస్తారు ముగ్గులేసేటప్పుడు? కలిపినప్పుడు తెలుస్తుంది ఈమె ఈ బొమ్మ వేస్తుంది అని. కలిపితే తెలుస్తుంది. కలపకపోతే ఎలా ఉంటుంది? అట్లా అన్నమాట. అది చెప్తున్నాడు. ఇది నేను మీకు ప్రాక్టికల్ సెషన్‌లో నేను ప్రజ్ఞా విలాసంలో లేదా ఈ లోపట ఎవరన్నా పెట్టినా లేదా నేనన్నా ట్రై చేసి నేను నుంచి ఆహా! ఇట్లా మేము బహిర్పూజ చేసేటప్పుడు అమ్మవారిని ఈ రకంగా మనస్సులో ఇలా అదే విలోమ పద్ధతి. విలోమంలో అది. అంతే చుక్కలు వేస్తే అమ్మవారి రూపం వస్తుంది. ఏముంది? అంతే వేయండి, మీరు వేయండి ప్రాక్టికల్ గా. ఉట్టి మాతృగా వర్ణాలు తీసుకొని అమ్మవారి బొమ్మ వేయండి. అనేమో మరి ఉరువుల దగ్గర పెట్టండి. కాళ్ళ పాదాల వరకు. అవునా? పాదాలు అవుతాయి, మోకాళ్ళేమో ఈ అవుతుంది, ఊరువులు ఊలు అవుతాయి. అలా ఏ వచ్చి మళ్ళీ విశ్వయోని. కరెక్టే బాగుంది. కరెక్ట్ కదమ్మా. సో దీన్ని తెలిసిన వాడు ఈశ్వరుడే. అంతేగా ఇంకోవాడికి ఎలా తెలుస్తుంది? అది అమ్మవారి గురించి తెలుసుకున్నది ఈశ్వరుడే. మనం పొరపాటును కూడా మనం ఏం చేసింది అమ్మవారు? సతీ అనసూయ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని చిన్నపిల్లల్ని చేసి పాలు నగ్నంగా నువ్వు మాకు ఏది భోజనం పెట్టాలని పరీక్ష పెట్టాలి. ఏం చేస్తుందో చూద్దాం. ఈ భావాన్ని సౌందర్య లహరిలో శంకరాచార్య వారు ఒక శ్లోకంలో చెప్పారు గురుగారు. నిన్ను తెలుసుకోవాలంటే సాధ్యం కాక శివుడితో ఐక్యం అవుతున్నారు అని ఆ శ్లోక భావం గురుగారు. అవును, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. సౌందర్య లహరిలో అది శంకరాచార్య గారు చెప్పారు. కరెక్ట్. సో సతీ అనసూయ ఏం చేసింది? ముగ్గురు బ్రాహ్మణుల రూపంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వస్తే వివస్త్ర వేయి మాకు నువ్వు భోజనం పెట్టు అంది. వీళ్ళు వచ్చినది సామాన్యులు కాదు, నన్ను పరీక్షిస్తున్నారని చెప్పి ఆమె వెంటనే మరి గొప్ప పతివ్రత కదా, ఏం చేస్తుంది? చక్కని ముగ్గురిని పిల్లల్ని చేసేస్తుంది. అయిపోయిందా? అప్పుడు పాలు పడుతుంది. మరి పిల్లలకి ఎక్కడ ఉంటుంది అన్నం? సైన్యములు. పాలు తాగి పడుకోబెడుతుంది. అయిపోయిందా?
సో మన పూజలు కూడా అలానే ఉండాలి. ఇంకో దృష్టితో మనం అడగకూడదు. అమ్మో అమ్మో అని మన దేవుడిని ఆ దృష్టితో చూడకూడదు. అది అందుకే ఇది చెప్పారు ఈ పూజ. స్త్రీ కాదు, పురుషుడు కాదు తెలుసుకో అని. ఆమె మంత్ర మహేశ్వరి అని. ఆ భావం నీలో స్థిరపడటం కోసమే ఈ పూజలు పెట్టారు అమ్మా. లేదా మాయలోనే ఉంటావురా పిచ్చివాడా. ఇప్పుడు జ్ఞాత కామ, జ్ఞాత కామ, కామేశ జ్ఞాత, జ్ఞాత కామ అంటే ఏంటి? ఈమె జ్ఞాత కామ. జ్ఞాత అంటే ఏంటి? ఈశ్వరుడు. ఈశ్వరుడు అనుకున్నది, తాను ఏమి చేయదలుచుకున్నదో తెలిసినది ఆమె ఒక్కదానికే. తాను ఏమి చేయదలుచుకుందో ఆమెకే తెలుసు. ఇప్పుడు జ్ఞాత కామ అంటే ఏంటంటే, తన శ్రీవారు ఏమనుకుంటే ఆమెకే తెలుసు, కానీ ఎవరికి తెలియదు. సింపుల్ మాటలు. ఇక్కడ శ్రీ విద్యాపరంగా తాను ఏమి చేయదలుచుకున్నదో తెలిసినది ఆమె ఒక్కదానికే, ఇంకొకరికి తెలియదు. అంటే సమస్త సృష్టిని ఈశ్వర సంకల్పముగా తానే చేయనట్టిది అని అర్థం. ఆయన సంకల్పం సగం నేను చేయగలుగుతానండి, సగం ఇంకోళ్ళతో చేయించండి అని కాదు అని. తానే సమర్థురాలు.